ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏ తల్లైనా తన బిడ్డని వదిలి ఉండదబ్బి. నిజమే, కానీ ఇక్కడ పరిస్థితి వేరు కదా. అన్నయ్య అన్ని మాట్లాడినాక విద్యావతిని తిరిగేలా వస్తుంది. అసలు ముందు తను వెళ్ళిందా? ఇంకా లేదు. ఎందుకని? ఎందుకు వెళ్ళలేదని నేను వెళ్ళి అడగనా? ఇంతసేపైనా తను వెళ్ళలేదు అంటే దానికి కారణం ఏంటి? ఐక్యత కోసం ఎదురు చూస్తుందేమో. ఐక్యత విద్యాక దగ్గరికి వెళ్ళకపోతే చెప్పు. అక్క వెళ్ళదు కదా, ఇక్కడే ఉంటుంది కదా. అదే కదా మనకు కూడా కావాల్సింది. ఓ, నువ్వు ఆ వైపు నుంచి వచ్చావా? ఒకే వైపు నుంచి ఆలోచిస్తే ఇలాంటి ఆలోచనలు రావబి. ఇప్పుడు నాకు అర్థమైంది. కాకపోతే విద్యావతినికి ఆవేశం కోపం ఎక్కువ కదా. వెళ్ళిపోతే వెళ్ళదు కాక వెళ్ళదు. అసలు ఐక్యత వాళ్ళ మమ్మీతో వెళ్తుందా అడుగు. ఏం ఐక్యత, మీ అమ్మతో వెళ్తావా? ఓ వెళ్తాను. విన్నావుగా. హలో హలో బాబాయ్, నేను వెళ్తాను. కానీ మా అమ్మతో పాటు డాడీ కూడా రావాలి. కానీ డాడీ రాడు కదా బాబాయ్. ఇది పాయింట్. డాడీ రారు. డాడీ రాకపోతే ఐక్యత వెళ్ళదు. ఐక్యత రాకపోతే విద్యకు వెళ్ళదు. ఇది చైన్ లింక్. అంతేకాదు, అలా వెళ్ళిపోతే అపూర్వ ఐశ్వర్య ఉండరు కదా. ఐక్యత ఎలా వెళ్తుంది? అవును కదా, ఎలా వెళ్తాను? విన్నావుగా. అంటే ఓకే పిన్ని, కానీ నాకు ఒక డౌట్. ఏంటమ్మా? అసలు మా డాడీ ఏం తప్పు చేశారు? పెద్దనాన్న, మా డాడీ ఎందుకలా తిడుతున్నాడు? అమ్మ ఎందుకంత కోపంగా ఉంది? అంతా విన్నావు కదమ్మా. మీ పెద్దవాళ్ళ మాటల్లో మాకేం అర్థం అవుతాయి బాబాయ్? అర్థం కాకపోవడమే మంచిదమ్మా. సరే, నువ్వు ఈ ఫోన్లో రైమ్స్ చూడు. పదబి. ఏంటి జనని ఇదంతా? 2-3 రోజులు పోతే అంతా కూల్ అవుతుంది. డోంట్ వరీ. ఇక్కడంతా కూల్ అవుతుంది ఓకే, బట్ నక్షత్ర కూల్ అవటం లేదు. ఇంకా ఫోన్ ఆన్సర్ చేయడం లేదు. నక్షత్రది చైల్డిష్ మెంటాలిటీ. తను అలిగితే, తనకి కోపం వస్తే అంత తేలిగ్గా పోవు. తనతో నేను మాట్లాడతానులే, నువ్వేం వరీ అవ్వకు. విద్య, ఏంటి నువ్వలా చేస్తే ఎలా? ఎలా? అదే, ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఎలా? అంటే ఇక్కడే ఉంటూ బావగారి చేత మాటలు పడుతూ ఉండమంటావా? అన్నయ్య కోపం వచ్చినప్పుడు అలా మాట్లాడతాడని నీకు తెలీదా? నీకిదేమన్నా కొత్త చెప్పు. ఓహో, అయితే ఏం నువ్వు అనేది? నేను బేవర్స్గా తిరగడం, నిన్ను ఐక్యతని పట్టించుకోకపోవడం, అన్నయ్య అప్పుడప్పుడు అలా మాట్లాడుతూ ఉండడం రోజు జరిగేదే కదా. అలవాటు అయిపోయింది కదా. పట్టించుకుంటావెందుకు అని అంటావు, అంతే కదా? బతుకు చెడా. విద్య, ఆగు విద్య. నన్ను కదిలించొద్దు. కదిలిస్తే నేనేమంటానో నాకే తెలీదు. ఆ తర్వాత అంత మాట అంది, ఇంత మాట అంది అని నువ్వే ఏడుస్తావు. అయినా నా మొహం చీవు నెత్తులేని నీకు ఏడుపెందుకొస్తుంది? నీకు అలాంటి సెంటిమెంట్సే ఉంటే మీ అన్న అన్ని మాటలు అన్నప్పుడు ఏ ఫ్యాన్ కో ఊరేసుకొని చచ్చేవాడివి. నేను చచ్చిపోతే నిన్ను ఐక్యతని ఎవరు చూసుకుంటారు? అవునవును, ఇప్పుడు నువ్వే నన్ను మహారాణిలా, నా కూతురు ఐక్యతని యువరాణిలా చూసుకున్నావు కదా. రోజులన్నీ ఒకేలాగా ఉంటాయా? ఉండవు. రోజులన్నీ ఒకేలాగా ఉండవు. కానీ నువ్వు మాత్రం అలాగే ఒకేలాగా ఉంటావు. నీలో మార్పు అనేదే రాదు. నువ్వు నన్ను ఎన్ని మాటలైనా అను విద్య, కానీ ఐక్యతని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోకు. వెళ్ళి తీరుతాను. పిచ్చి పిచ్చిగా వాగకు. బయటికి వెళ్ళి ఎలా బతుకుతావు? మా అమ్మ నాన్న నాకు 4 అక్షరం ముక్కలు నేర్పించారు.
టెక్స్టైల్ ఇంజనీరింగ్ చదివించారు. ఆ చదువుకొని ఏళ్లు గడిచాయి కాబట్టి ఆ స్థాయి ఉద్యోగం రాకపోవచ్చు, కానీ ఏదో ఒక ఉద్యోగం దొరక్కపోదు. నా చదువుకి తగ్గ ఉద్యోగం దొరక్కపోయినా స్కూల్ టీచర్ గానో లేక ఆయాగానో లేకపోతే 4 ఇళ్లలో పాచి పని చేసుకునైనా సరే నా కూతుర్ని పోషించుకుంటాను. మాటలు చెప్పినంత తేలిక కాదు నువ్వు అలా వెళ్ళగానే ఉద్యోగం రావడానికి. అందుకే 4 ఇళ్లలో పని చేసుకుంటానని చెప్తున్నాను. అలాంటి బ్రతకడం అవసరమా? మీకు భార్యగా బ్రతకడం కంటే ఆ బతుకు 100 రెట్లు ఎంతో గౌరవంగా ఉంటుంది. వద్దు, నేనే. చాలు, ఇలాంటి మాటలు నువ్వు చెప్పడం నేను వినడం మన పెళ్ళైన దగ్గర నుంచి జరుగుతోంది. నువ్వే ఎందుకు బ్రతుకుతున్నావో తెలీదు, అలాంటి నీతో నేను ఎలా బ్రతుకు పంచుకోగలను? అందుకే నేను వెళ్ళిపోతాను. ఇవాళ ఆపొచ్చు గాని ప్రతిరోజు ప్రతి క్షణం ఆపలేరు కదా. ఒకవేళ ఈ ఇంట్లో నుంచి వెళ్ళకపోయినా బయటికి వెళ్ళి పని చేస్తాను, సంపాదిస్తాను. నా సంపాదనతోనే తింటాను, నా కూతుర్ని పోషించుకుంటాను. అంతే తప్ప ఇక ఈ ఇంట్లో పచ్చి మంచినీళ్లు కూడా తాగను. అంటే అది యాక్చువల్లీ సార్, అభి సార్ నేను చెప్పేది పూర్తిగా వినండి. ఏంటిది? నక్షత్ర ఫోన్ కంటిన్యూస్గా ఎంగేజ్ వస్తుంది. ఇంతసేపు ఎవరితో మాట్లాడుతుంది? అవును సార్, అవును. జనని ఏంటి ఎన్నిసార్లు కాల్ చేస్తోంది? ఓకే సార్, ఈసారి మిస్ అవ్వదు. తనతో మాట్లాడి నేను మళ్ళీ మీకు టచ్లోకి వస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏమైంది జననికి? ఎంగేజ్లో ఉందని తెలిసినా ఇన్నిసార్లు కాల్ చేస్తోంది. ఏమై ఉంటుంది? చెప్పు జనని. సారీ, బిజీయా? నో నథింగ్. చెప్పు, ఏంటి? వెంటనే చెప్పాలా? తర్వాత కాల్ చేయనా? వద్దు. నీకే మాట్లాడటం తెలుసు అనుకుంటున్నావా? చెప్పు జనని. ఏమైంది? ఏమైంది? అభి కాల్ చేస్తుంటే కట్ చేస్తున్నావంట. అభికి నా రిటార్ట్ బాగానే తగిలింది. నా ఫోన్ నుంచి కూడా కాల్ చేశాడు, అప్పుడు కూడా కట్ చేశావు. ఆ తర్వాత నేను ఎన్నోసార్లు కాల్ చేస్తున్నా కట్ చేస్తున్నావు. అసలు మీ మధ్య ఏం జరిగింది? ఏముంది? ఏం లేదు జనని. దాచొద్దు, చెప్పు, ఏం జరిగింది? అభికి అసలు సీరియస్నెస్ లేదు జనని. అఫ్కోర్స్ నీకు లేదనుకో. ఏంటి నక్షత్ర నువ్వనేది? నిజమేగా. మీ ఇద్దరికి ఆఫీస్ మీద, ఆఫీస్ సమస్యల మీద ఏ మాత్రం కన్సర్న్ లేదు కదా. ఇంట్లో రోజుకొక ప్రాబ్లం. ఇది నిజం నక్షత్ర. ఏం చేయమంటావు చెప్పు. ఇలా అయితే ఎలా జనని? ఫ్యామిలీకి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కాదని నేను అన్ను, ఎవ్వరూ అనరు. అలా అని బిజినెస్ పనులు పక్కన పెట్టి మరి కరెక్ట్ కాదు కదా జనని. అఫ్కోర్స్ నేనున్నాను, చూసుకుంటాను. కానీ అన్నీ నేనే చూసుకోలేను కదా జనని. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు నేను తీసుకోలేను కదా. అలా అని అవి ఆగవు కదా. ఇలా ఎన్ని ఆర్డర్స్ వెళ్ళిపోయాయో తెలుసా? సరే, అవొదిలే. స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి. ఈలోగా మా యాడ్లో అభి గారు యాడ్ చేయాలి. షూట్ ఎప్పుడు పెట్టుకోమంటారని ఆ కంపెనీ వాళ్ళు అడుగుతున్నారు జనని. అభి ఏమో నేను ఆ పని మీద ఉన్నాను, ఈ పని మీద ఉన్నాను అంటూ కాల్ కట్ చేస్తున్నాడు. కనీసం నేను చెప్పేది అర్థం చేసుకోవటం లేదు. నాకు కూడా కోపం వస్తుంది కదా. నీ ప్లేస్లో నేనున్నా నాకు కోపం వస్తుంది. ఓకే, జరిగిపోయింది, వదిలే నక్షత్ర. పాపం అభి కూడా ఇంటి ప్రాబ్లమ్స్తో డిస్టర్బ్డ్గా ఉన్నాడు. ఇప్పుడు ఫ్రీ అయ్యాడు. నువ్వు ఒక పని చెయ్యి. ఆ కంపెనీ వాళ్ళకి కాల్ చేసి షూటింగ్ ఏర్పాట్లు చేసుకోమని చెప్పు. అభి వస్తాడు. ఓకే ఓకే, బాయ్. అభికి నీ రికమెండేషన్.
ఇదెంతకాలమో చూస్తా. అభి పూర్తిగా నా గ్రిప్లోకి వచ్చాక చెప్తా. ఏంటమ్మా, నేనొచ్చి కూర్చోగానే నువ్వు లేచావేంటి? ఏం లేదు, నువ్వు భోంచేయి. నువ్వు చేసావా? ఇంకా లేదు. ఏ, ఎందుకని? మాత్రేసుకోవాలి. అది నేనొచ్చి కూర్చున్న తర్వాత గుర్తొచ్చిందా? అదేం కాదు. ఏంటి మాట పొడిగా మాట్లాడుతున్నావు? ఇంతకంటే మాట్లాడడానికి ఏముంటుంది? రారా రఘు, కూర్చో.